హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోయ్ తెలుగు బ్లాగ్స్. ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లేటెస్ట్గా H1Bలో వస్తున్న అప్డేట్స్ గురించి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకి H1B సైకిల్ స్టార్ట్ అవబోతుంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే H1B అనేది ఈ ఇయర్ కూడా శాలరీ బేస్డ్ కాదు, లాటరీ. సో లాటరీ, వన్స్ అగైన్ లాటరీ, లైక్ లాస్ట్ ఫ్యూ ఇయర్ కూడా లాటరీ. మొన్నటి వరకు అందరూ చాలామంది టెన్షన్ పడ్డారు. శాలరీ బేస్డ్ ఉంటుంది చాలా, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ఇండియన్ ఎంప్లాయీస్కి చాలా మందికి కొంచెం శాలరీస్ అనేది కొంచెం తక్కువ ఇస్తున్నారు. అంటే ట్రంప్ వాళ్ళు సెట్ చేసిన రూల్స్ బేస్ లెవెల్స్ ఆర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రకారం లెవెల్ 4. సో దీని ప్రకారం మనకి కొంచెం శాలరీ అనేది తక్కువ ఉంది. బట్ వాళ్ళు శాలరీ అనేది ఇంక్రీజ్ చేశారు మొన్న కొంచెం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అన్ని లెవెల్స్ గాను. బట్ అది రోల్ బ్యాక్ అయింది. బట్ అయినా కానీ కొందరికి చాలా మందికి టెన్షన్ ఉంది శాలరీ బేస్డ్ H1B సెలక్షన్స్ అనేది ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా. బట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా జస్ట్ ఒక 2 days బ్యాక్ దాన్ని రోల్ బ్యాక్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ దాని తగ్గట్టుగా ట్రైనింగ్ అయ్యలేదు. సో December 31st వరకు దాని మీద ట్రైనింగ్ అనేది జరుగుతుందని చెప్పారు వాళ్ళకి, వాళ్ళ ఎంప్లాయీస్కి. సో వేజ్ లెవెల్ బేస్డ్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు వేజ్ లెవెల్ బేస్డ్. ఎందుకంటే మొన్నటి వరకు అనుకున్న వేజ్ లెవెలే 2 రోల్ బ్యాక్ అయింది, 2 రోల్ బ్యాక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ సంగతి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. సో అదొకటి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కూడా H1Bకి ఎలిజిబుల్. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అంటే జూనియర్ డెవలపర్స్ లాగా, లైక్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి అప్పుడే ప్రోగ్రామింగ్లోకి వచ్చేవాళ్ళు. అంటే బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎందుకు, మనకు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అనుకుంటారు, కాదు, ఇక్కడ కూడా బ్యాచిలర్ డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అనే డిసిగ్నేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆఫ్ షోర్ నుంచి పెద్ద పెద్ద MNCs కంపెనీస్ H1B చేసే వాళ్ళకి చాలా మందిలో కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అని డిసిగ్నేషన్ పెట్టి చేస్తారు. ఎందుకంటే కంప్యూటర్ ప్రోగ్రామర్కి లో శాలరీ అనేది ఉంటుంది. లెవెల్ 1 వేజ్లో ఒక 500 ఎక్స్ట్రా పే చేసి వాళ్ళకి సెట్ చేస్తుంటారు చాలా మందికి. అందుకే కొంచెం డినయల్ కూడా ఆ రోల్ ఉన్న వాళ్ళకి డినయల్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది కూడా ఉండేది, డిసిగ్నేషన్స్ అని తీసేశారు. సో కంప్యూటర్ ప్రోగ్రామర్స్ మీద కూడా కొంచెం ఫోకస్ అనేది ఉంది ఇప్పుడు గవర్నమెంట్కి. బట్ ఎనీవే అది కూడా తీసేద్దాం అనుకున్నారు, కానీ అది కూడా ఉంది ఈ ఇయర్కి. సో చూస్తుంటే అన్ని రూల్స్ ఏవైతున్నాయో అది లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉన్నాయి, అంత చేంజెస్ ఏమి లేవు. సో యాజ్ యూజువల్ March 1st నుంచి March 20th లోపల రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతాయి. అది March 9th అన్నారు, కానీ March 1st నుంచి March 20thకి అలా రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. March 20th తర్వాత March 31st అలా టైంకి మనకి లాటరీస్ అనేది తీస్తారు. లాటరీస్లో మనకి సెలెక్ట్ అయిపోతే వీ కెన్ స్టార్ట్ ద డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అప్రూవల్, క్లయింట్ అప్రూవల్ దానికి. అండ్ ఒకవేళ సెలెక్ట్ కాకపోయినా కూడా వీ నీడ్ టు వెయిట్ సర్టన్ టైం. మళ్ళీ లాటరీస్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ లాటరీస్లో ఇంతకుముందు ఫస్ట్ మనది స్టాటస్ సబ్మిటెడ్ లాగా ఉంటే తర్వాత పిక్ అని సెలెక్టెడ్ అని ఉంటుంది, లేదా రిజెక్టెడ్ అని రాదు, ఇంకా సబ్మిటెడ్ అనే ఉంటుంది. ఒకవేళ లాస్ట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ డేట్, మేబీ June ఎండింగ్ వరకు లేకపోతే August వరకు, అప్పటికి కూడా మనది ఇంకా సెలెక్ట్ కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ మనది ఆ ఇయర్కి పోయినట్టే. సో దట్స్ వన్ అప్డేట్. సో H1B అనేది వన్స్ అగైన్ ఈ ఇయర్ వెయిట్ బేస్డ్ అంటే నాకు అసలు సెట్ కాదు. ఎందుకంటే లాస్ట్ 3 attemptsలో నాకు రాలేదు. అంటే 3 attempts ఇండియాలో 2 times ఆఫ్ షోర్ చేయించాను. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఓపీటీలో 1 attempt అయిపోయింది. ఈ ఇయర్ రాకపోతే మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. ఈ సిస్టమ్ యాక్చువల్లీ కొంచెం బాగా దెబ్బతిందండి. యాక్చువల్లీ H1B అనేది ఇప్పుడు క్లయింట్ డాక్యుమెంట్స్ అక్కర్లేదు. ఒకప్పుడు అంటే H1B చేస్తున్నప్పుడు క్లయింట్ డాక్యుమెంట్స్, ఎంప్లాయర్ డాక్యుమెంట్స్ అన్ని బండిల్ చేసి ఫస్ట్ సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. March 1st నుంచి 20th వరకు బేసిక్ డీటెయిల్స్, ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తాం. సో మీరు కనుక అలా చేస్తున్నట్టయితే ఒకే ఎంప్లాయర్ నుంచి మల్టిపుల్ పిటిషన్ చేయకండి. ఒకే ఎంప్లాయర్ నుంచి కనుక మీరు 2 రిజిస్ట్రేషన్ అయినట్టయితే స్ట్రైట్ అవే 2 డినే అయిపోతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఒకే ఎంప్లాయర్ నుంచి కనుక 2 పిటిషన్స్ వస్తే no one can help you. ఓకే, దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకా
ఇంకా ఏమున్నాయి అప్డేట్స్ అంటే మోస్ట్లీ H1Bకి రిలేటెడ్గా అందరికీ టెన్షన్ కేసు స్టార్ట్ అయిపోయింది. లా ఫర్మ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్ అయిపోయాయి, అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం. మీరు కూడా కనుక మీ ఎంప్లాయర్ తోటి చెక్ చేయండి, H1B రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రెటీ మచ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో అది చూసారు కదా. ఇప్పుడు నేను చెప్పాను, మీరు జాయిన్ అయ్యే టైంకి, మాస్టర్స్ జాయిన్ అయ్యే టైంకి H1B ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని రాకండి. ఎందుకంటే మీ మాస్టర్స్ అయిపోయే టైంకి ఎన్నో రూల్స్ చేంజ్ అవుతాయి. మాస్టర్స్ అయిపోయి ఓబీటీ టైంలో కూడా ఇంకా ఓబీటీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కల్లా కూడా రాకపోతే అప్పటికి కూడా చాలా రూల్స్ చేంజ్ అవుతుంటాయి. సో నేను 2017 ఆగస్ట్లో వచ్చాను, అప్పటికి ప్రాసెస్ అంత ఇది కాదు. సో బట్ నా మాస్టర్స్ అయిపోయేసరికి ప్రాసెస్ మారిపోయింది. ఇప్పుడు కూడా బైడెన్ వచ్చేసరికి బైడెన్ మారిపోయింది. రేపు మీరు వచ్చే టైంకి మీ ఓబీటీ స్టార్ట్ టైంకి మేబీ రిపబ్లికన్ పార్టీ రావచ్చు, మళ్ళీ మేబీ దే కెన్ బ్రింగ్ సమ్ మోర్ చేంజెస్. సో ఆల్ ద టైమ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఉన్న ఓబీటీలో మంచిగా ఎర్నింగ్ చేసుకున్నామా లేదా, ఓబీటీ పీరియడ్ వేస్ట్ చేసుకోకుండా ఎర్నింగ్ చేసుకున్నామా లేదా. సో ఓబీటీ పీరియడ్ అంతా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మెయిన్గా మాస్టర్స్లోనే మనం ఆల్రెడీ ఫుల్ జమ్ లాగా తయారైపోయినాలి ఇంటర్వ్యూస్కి. మాస్టర్స్ అయ్యాక స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. అండ్ మాస్టర్స్లో అంత జమ్ లాగా తయారవ్వాలంటే నేను ఆల్వేస్ రికమెండ్ చేసేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు టార్గెట్ చేస్తున్న జాబ్కి తగ్గ స్కిల్స్ అన్నీ కూడా ఇండియాలోనే బాగా ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగా జాబ్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేసే లెవెల్లో ఇండియాలోనే ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వస్తే ఈ 2 yearsలో యూ విల్ ఎంజాయ్ ద మాస్టర్స్. అట్ ద సేమ్ టైమ్ మాస్టర్స్లో గ్రాడ్యుయేషన్షిప్స్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మోరోవర్ యూ కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్ న్యూ ఆర్ అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్. బికాస్ మీకు ఆల్రెడీ వచ్చాయి అనుకుంటే నెక్స్ట్ యూ కెన్ సంథింగ్ ట్రై డిఫరెంట్. లైక్ ఇఫ్ యూఆర్ అప్లికేషన్ డెవలపర్, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ నౌ DevOps skills. Together you will feel compliant, you can become a senior full stack developer. So yeah, data analysis, basic database server manipulations ఇట్లాంటివన్నీ చేయగలుగుతున్నట్టయితే now in masters you can learn more about data scientific, data analysis, data visualization tools, ఏమైనా కొన్ని ఎక్స్ట్రా టూల్స్ నేర్చుకొని మీ ప్రొఫైల్ని స్టార్ మార్క్ చేసుకోవచ్చు. కాబట్టి మాస్టర్స్కి వచ్చే ముందే అన్ని ప్రిపేర్ అయ్యారండి, లేదా అట్లీస్ట్ మాస్టర్స్కి వచ్చే ముందే క్లియర్ విజన్ తోటి ఐ వాంట్ టు బికమ్ దిస్ ఆఫ్టర్ మాస్టర్స్, ఈ జాబ్స్ నేను టార్గెట్ చేస్తున్నాను చేసుకొని రండి అట్లీస్ట్. సో మాస్టర్స్ టైంలో అయినా కూడా మీరు యూ కెన్ స్టార్ట్ ప్యారల్లీ లర్న్ దోస్ స్కిల్స్. సో యా, pretty much that's it friends. So H1B update అది. And don't forget to share, subscribe, like, comment on this video. And also like నేను చెప్పినట్టు మిగతా ఛానల్స్లో కూడా మిగతా వీకెండ్స్లో కూడా నేను ప్రోగ్రామింగ్ వీడియోస్ కవర్ చేస్తున్నాను. సో do follow them and share it with your friends who are interested in masters and career in IT, whether it is USA or India. You can still talk with me IT career related అయితే. Yeah, very much take care, bye bye.